సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ద కింగ్ గేమ్. సో ఇవాళ అయితే మళ్ళీ మనం ఆడబోతున్నాం మైండ్ క్రాఫ్ట్ లెట్స్ ప్లే. సో ఎపిసోడ్ అయితే చాలా రోజుల తర్వాత వచ్చింది, ఎందుకంటే తెలిసింది కదా సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోయాయి, ఇంకా ప్రాజెక్ట్స్ అదంతా ఉంటుంది కదా హడావిడి. సో అందుకనే లేట్ అయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ 50 సబ్స్. అండ్ కొత్తగా ఒక షార్ట్ పెట్టినందుకు నాకు 1.2K వ్యూస్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇప్పుడైతే ఈ వీడియో షార్ట్ సింపుల్ ఏం లేదు. నేను ఆఫ్లైన్లో వర్క్ చేస్తున్నాను, నాకు చాలా డైమండ్స్ అయితే దొరికాయి అండ్ ఐరన్ కూడా దొరికింది. సో అది చూపించడానికి వీడియో చేస్తున్నాను. చాలా చిన్న వీడియో ఇదైతే. సో ఇప్పుడు మీకైతే మైనింగ్ ఏరియాలోకి వెళ్ళి డైమండ్ చూపిస్తాను. లెట్స్ గో. ఓ సారీ లెట్స్ ప్లే. ఓకే, ఇప్పుడు మనమైతే మన దగ్గర ఫుడ్ ఉంది, యాక్స్ ఉంది, పిక్ యాక్స్ ఉంది, ఫెస్ట్లు అయితే ఉన్నాయి. సో అంతా రెడీ అనుకుంటున్నా, అందరికైతే వెళ్ళిపోతాం. ఈ లోపల మనకి ఫుడ్ స్మెల్ చేసేద్దాం కొంచెం వచ్చే లోపల. ఓ కోల్ లేదా? కోల్ దేంట్లో? యా ఇక్కడ ఫుడ్ ఉంది, పంపించేద్దాం. నేనైతే బేక్డ్ పొటాటో అయితే ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకంటే మరీ ఎక్కువ నాన్ వెజ్ ఎందుకు గైస్. ఇప్పుడైతే వెళ్ళిపోతాం మైనింగ్ ఏరియా. ఇక్కడ ఈ చెర్రీ గ్రో వల్ల మొత్తం అసలు టార్చ్ వస్తలేదు. అరే చెప్తాడు మొత్తం ఏమంటారు, ఇది షేడ్ అయితే వచ్చేస్తుంది అనమాట. దీని షాడోలో మాబ్స్ స్పాన్ అయిపోతున్నారు. టార్చెస్ అయితే పెట్టేద్దాం. టార్చర్ కూడా తెగ టార్చర్ వేస్తుంది, పడుకొని అట్లేదు. సెట్ ఇంకా చెట్ల దగ్గర టార్చ్ అక్కడ అక్కర్లేదు అండి, అంతగా అవసరం లేదు, ఎందుకంటే మనం అటు అంతగా తిరగాం. ఇదైతే మనకి రోడ్ ప్లేస్. అండ్ చూసారు కదా స్టేర్స్ అయితే పెట్టాను తొందరగా వెళ్ళడానికి, లేకపోతే క్రాక్ వచ్చేస్తుంది ఊరికే. చాలా అంటే చాలా డైమండ్స్ అయితే దొరికాయి, చూపిస్తాను. అండ్ కాస్మిక్ బాయ్ చెప్పిన టిప్ ఏంటంటే, ఎన్ని డైమండ్స్ దొరికినా ఫస్ట్ ఓన్లీ 5 డైమండ్స్ తీసి 3 డైమండ్స్తోనేమో ఎంచాన్మెంట్ టేబుల్, సారీ 2 డైమండ్స్తోనేమో ఎంచాన్మెంట్ టేబుల్ అండ్ 3 డైమండ్స్తోనేమో ఏమంటారు పికాక్స్ చేసుకొని ఆ పికాక్స్ని ఫార్చ్యూన్ 3 ట్రై చేసామనుకోండి, మనకి ఆ ఫార్చ్యూన్ 3తో మిగతా డైమండ్స్ తీస్తే అవి డబుల్ అవుతాయి. సో మనకి డైమండ్స్ ఎక్కువ వస్తాయి. లిటరలీ సపోజ్ మనకి ఒక 30 దొరికాయి అనుకోండి, 30 డైమండ్స్, మన లక్ బాగుంటే స్టాక్ అండ్ హాఫ్ డైమండ్స్ వస్తాయి. సో ఇంకా చాలు, ఇంకా అన్నిటికీ అదే సరిపోతుంది. సో ఇటు సరే కదా, ఇటైతే రెడ్ స్టోన్ అండ్ అదిగోండి డైమండ్స్. షిట్, ఐరన్ పికాక్స్ మర్చిపోయాను. ఓకే గైస్, చేసేదేం లేదు, మళ్ళీ పికాక్స్ తెచ్చుకొని మళ్ళీ కలుద్దాం. 1 eternity later. సో మొత్తానికి ఐరన్ పికాక్స్ అయితే దొరికింది. అండ్ ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను అనమాట నాకేమేమి దొరికాయో. సో చూస్తున్నారు కదా, డైమండ్స్ అయితే కనిపిస్తున్నాయి, డైమండ్స్ అండ్ ఇవైతే ఐరన్ అన్ని డైమండ్స్. ఓకే 1 2 3 4 5 డైమండ్స్ అండ్ ఐరన్ 1 2 3. ఐరన్ అయితే 3 ఉన్నాయి. ఓకే పర్లేదు, మైన్ చేద్దాం ఇప్పుడు వీటిని అయితే. డైమండ్స్ అయితే ఇప్పుడే మైన్ చేయాలనుకోవట్లే, లేకపోతే ఒక 5 తీస్తా డైమండ్స్ కూడా.
వచ్చింది. 1 2 3 4 ఇంకొకటి కింద దిద్దాం. దగ్గరలో ఉండొచ్చు ఇంకా వెయిన్స్ కొంచెం మైండ్ చేద్దాం. ఉంటాయి దగ్గరలో అయితే ఉంటాయి ఇంకా. దగ్గరలో ఉంటాయిరా. పికాక్స్ బ్రేక్ డైమండ్స్. సో ఇదైతే మళ్ళీ ఇంకో 2 డైమండ్స్. ఇక్కడ రెడ్ స్టోన్ 1 2 3 4 5 వచ్చాయి. ఇంకా మైండ్ ఇక్కడ మళ్ళీ డైమండ్స్ 1 2 ఇంకా ఉందా లాపిస్ ఉంది. లాపిస్ అంటే రెడ్ స్టోన్ అయితే చూద్దాం. రెడ్ స్టోన్ లక్కీస్ అక్కడ ఆప్టిఫైన్ ఉంటే బాగుండు. 1 2 3 this is red stone 1 2 3 4 red stone. పైన డైమండ్స్ కొట్టి 1 2 3 బాక్స్ అట్లా ఉంటే లాగ్ అవుతుంది. సో బాక్స్ అట్లా ఉండకూడదు. సో 1 2 డైమండ్స్ ఎక్కువ రావట్లేదు. ఇంకా లెఫ్ట్ సైడ్ ఉంది అండ్ రైట్ సైడ్. మళ్ళీ స్టేర్స్ దగ్గరికి వెళ్ళాకైతే మళ్ళీ కలుద్దాం. బాయ్. 1 eternity later. సో ఫైనల్లీ వచ్చేసాం. సో ఇక్కడ గోల్డ్ కనిపించింది. గోల్డ్ మైన్ చేద్దాం. రెడ్ స్టోన్ ఇదంతా తర్వాత మైన్ చేద్దాం. మళ్ళీ డైమండ్స్ 1 2 2వేనా? 2వే. చూద్దాం. లాపిస్ లెజూలి మొత్తం పెద్దవే. రెడ్ స్టోన్ ఇక్కడ ఎక్కువ దొరికాయి. 1 2 సారీ 2 డైమండ్స్. ఇక్కడ లెజూలి పీసెస్ నైట్ అయిపోయింది. వెళ్ళిపోతుంది. విలేజర్ తెచ్చాను నేను. ఇంకా ఇద్దరిని కూడా తెచ్చాను. పోయారు.
ఇప్పుడైతే మనం డైమండ్ పికాక్స్ అయితే చేసుకుందాం. సో ఫైనల్లీ డైమండ్ పికాక్స్ అయితే వచ్చేసింది. ఓకే, నువ్వు చేతిలోకి వచ్చాయమ్మా. ఓకే, డన్. కవ్వ వచ్చిందండి బేస్లోకి. సర్లేండి. సో ఇవాళకి అయితే ఇదే గైస్ వీడియో. చెప్పండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్స్ అయితే కొట్టట్లేదు, కొట్టేయాలమ్మా లైక్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ 50 సబ్స్క్రైబర్స్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏదైనా ఫామ్ కడదాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. I'm grateful, oh yeah.